ఇండియా అమెరికాకి చాలా గట్టిగా సమాధానం చెప్పింది. అది ఎంత గట్టిగా సమాధానం చెప్పిందంటే, ఒక్కసారిగా ట్రంప్ బాబాయ్ "అరేయ్! ఎవర్రా మీరంతా" అన్నట్లు వెనక్కి తిరిగి చూసేంత సమాధానం. మనందరికి తెలిసిందే కదా! 1 కాదు, 2 కాదు 25% టారిఫ్ ఏసాడు మన డొనాల్డ్ ట్రంప్ గారు. బట్ దానికి రిటాలియేషన్‌గా, సమాధానంగా మన ఇండియా ఒక స్టేట్మెంట్ కూడా వదిలింది. అది కూడా అక్కడిక్కడి కాదు. స్ట్రైట్ అవే, స్ట్రైట్ అవే గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో పెట్టింది ఆ స్టేట్మెంటు. ఆ స్టేట్మెంట్‌లో మొత్తం 6 పాయింట్లున్నాయి. అసలు ఈ స్టోరీ ఎలా ఉంటదంటే, అసలుకు ఇప్పుడు ఇండియాని ఎలా చూడాలంటే మనం, ఫస్ట్ మనకి 'రజనీకాంత్' సార్ 'భాష' సినిమా ఉంది కదా! ఫస్ట్‌లో ఆటో డ్రైవర్‌గా నడుపుకుంటూ కొంచెం "చెప్పండి సార్, ఓకే సార్, అలాగనే సార్" అంటాడు కదా! సెకండ్ హాఫ్‌లో ఇట్లా ఫ్లిప్ చేసి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని చెప్తాడు కదా! సేమ్ ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్‌లో స్టోరీ 'భాషకి' ఎలా స్టోరీ ఉంటదో, సేమ్ ఇప్పుడు అలానే ఇండియా బిహేవ్ చేస్తుంది. అసలుకు ఆహ్, ట్రంప్ బాబాయ్ కూడా అసలుకు అలా బిలీవ్ చేయకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి ఈ విషయంలో ఇండియా ఇచ్చిన ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్‌లో కనీసం వైట్ హౌస్‌లో గంట నుంచి 2 గంటలు ఖచ్చితంగా మీటింగ్ జరిగుంటది. డిస్కషన్ జరిగుంటది. అసలు ఇండియా ఏంటి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటని. బట్ బాబాయ్, ఇండియా అప్పుడు ఇండియా కాదు బాబాయ్. ఇండియా ఎవరక్కడ ప్రధానమంత్రి? మోడీ గారు. షేక్ ఆడిస్తారు. హ్మ్. అయితే ఇప్పుడు నిజానికి ట్రంప్ గారు అసలు ఏం ట్వీట్ చేశారు? ఆ ట్రంప్ గారుని కొన్ని సోషల్ మీడియాలో కూడా బ్యాన్ చేసినాయి. ఆయన ఇప్పుడు ప్రెజెంటు ఆయన సొంత సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలోనే చేస్తుంటాడు ఈ ట్వీట్లన్నీ. నాకు తెలిసి ఆయనకి నైట్ ఒక కల వస్తుంది ఇలా చెయ్యాలి అని. గబుక్కున నైటు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చాట్ జీపీటీని పక్కన పెట్టుకొని నాకు తెలిసి ఈ స్టేట్మెంట్లన్నీ పాస్ చేస్తాడనుకుంటా. ఒకసారి చూద్దాం అసలు ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్లో ఏముంది అని. ఆ స్టేట్మెంట్ చాలా ఫన్నీగా కూడా ఉంటుంది తెలుసా. హ్మ్? చూద్దాం ఇప్పుడు. సో, మన ట్రంప్ గారు రాసిన ట్వీట్‌ని ఒకసారి మనం చదువుదాం. ఒకసారి అర్థం చేసుకుందాం. ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ బయింగ్ ద మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ రష్యన్ ఆయిల్. దే ఆర్ దెన్ ఫర్ మచ్ ఆఫ్ ఆయిల్ పర్చేస్డ్, selling it on the open market for big profits. They don't care how many people in Ukraine are being killed by the Russian war mission. పైదంతా బానే ఉంది. మీరు రష్యా నుంచి మంచిగా ఆయిల్ కొంటున్నారు. ఆ కొన్న ఆయిల్‌ని మీరు రిఫైనరీ చేసి మళ్ళీ మీరు మా వెస్టర్న్ కంట్రీస్‌కి అమ్ముతున్నారు. అక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని మీరు తీసుకుంటున్నారు అని. సో ఇది వేరే మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ నెక్స్ట్ వెస్టర్న్ కంట్రీస్ మొత్తం ఒకటైపోయినాయి. సో ఈ వెస్టర్న్ కంట్రీస్ మొత్తం ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి డైరెక్ట్‌గా ఆయిల్ కొంటున్నాయి. వాళ్ళకి నో ప్రాబ్లమ్. వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనలేరు. ఎందుకంటే ఇప్పుడు మనకి అమెరికా అడ్డుంది కాబట్టి. బట్ మనకి, రష్యాకి ఉన్న ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆ స్నేహపూరితం ద్వారా వాళ్ళు మనకి ర ఆయిల్ అమ్ముతున్నారు. ఈ ఆయిల్‌ని మనం తీసుకొని రిఫైనరీ చేసి మళ్ళీ మనము వెస్టర్న్ కంట్రీస్‌కి అమ్ముతున్నాం. బట్ ఈయన ఇక్కడ ఒక కామెడీ మాట రాశారు. అది ఎంత కామెడీ అంటే ఉక్రెయిన్ ఆర్ బీయింగ్ కిల్డ్ బై ద రష్యన్ వార్ మిషన్. చదవడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. గురుగారు మరి మీరు పాలస్తీనా, ఇజ్రాయెల్ గురించి ఏం మాట్లాడతారేంటి? ఇరాను నెక్స్ట్ అమెరికా. ఇప్పుడు పాలస్తీనాలో ఎంతమంది చచ్చిపోతున్నారు? ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు? వాళ్ళకి వాళ్ళకి ఆకలితో వాళ్ళు ఎంత అలమటించిపోతున్నారు? దాని గురించి మీరు పట్టించుకోరా? అంటే మీకు ఉక్రెయిన్‌లో కనిపించే పిల్లలే పిల్లలు. లేదా మిగతా వాళ్ళందరూ పిల్లలు గాదు. ఇంకా ఇంక అడగడానికి చాలా విషయాలొస్తాయి. ఇంకెందుకులేండి. అండ్ ఐ విల్ బి సబ్స్టెంట్‌లీ రైజింగ్ ద టారిఫ్ పెయిడ్ బై ఇండియా టు ద యూఎస్ఏ. థాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. అంటే ఇప్పుడు ఈ 25% టారిఫే కాకుండా ఇంకా అంతకు మించి టారిఫ్ విధించే అవకాశం ఉంది అని. సార్ పాపం పాలస్తీనాని మీరు ఈరోజు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఆ! మన ఇజ్రాయెల్‌కి
వెళ్ళి ఆక్రమించుకోపోండి పాలస్తీనాని రెడీగా ఉంది అని. ఉమ్? కొంచెం ఆ ట్వీట్ పెట్టడానికి కూడా కొంచెం మనసు ఒప్పాలి సార్. కొంచెం మనసు ఉంటే అలాంటి ట్వీట్ పెట్టరు.